హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు వచ్చేసి హాలిడే. సో, రిషికి ఇంకా శ్రీకాంత్‌కి ఇద్దరికీ ఆఫ్ అనమాట. సో, 2 డేస్ లీవ్ ఉంది. సాటర్డే, సండే. సో, 2 డేస్ కూడా ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తున్నాము. సో, వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట. అండ్ జాను, రిషి ఇద్దరు రెడీ అయిపోయారు. అండ్ కారు అంటే ఏమేమి అవసరమో అన్నీ ప్యాక్ చేసుకొని అంటే 1 డే నైట్ స్టే చేస్తాం కదా అక్కడ. సో, ఒక్కొక్క పెయిర్ ఆఫ్ క్లోత్స్ తీసుకెళ్తున్నాం అంతే. దెన్ అంతా రెడీ అయిపోయాము. బట్ టైం వచ్చేసి 11 ఐ థింక్ 11 అయిందనుకుంటా. అంటే హౌస్ హెల్ప్ వచ్చి మొత్తం అంటే గిన్నెలు అవి ఉంటాయి కదా, సో అన్ని వెజల్స్ క్లీన్ చేసేసింది. ఈలోపు మేము రెడీ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో చూడండి అక్కడ చేస్తుంది. సో తన కోసం వెయిటింగ్ అనమాట. తను చేసుకొని వెళ్ళిపోతే లోపల పెట్టేసి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడమే. సో అంటే తను అదొక్కదానికి పెట్టించుకున్నాను. ఇల్లంతా నేనే క్లీన్ చేసుకుంటాను. సో పిల్లలతోని చాలా పని ఉంటుంది కదా, ఆబ్వియస్లీ మీకు అందరికీ తెలిసిందే. సో ఎంత చేసినా అవ్వదు. ఇంకా ప్రజెంట్ అయితే మార్నింగ్ అనుకోలేదు, లేకపోతే మార్నింగే వెళ్ళేవాళ్ళం. సో ఈరోజు ఇంకొక స్పెషల్ కూడా ఉంది. చాలా డేస్ నుంచి అనుకుంటున్నది ఈరోజు కంప్లీట్ అవ్వబోతుంది అనమాట. సో ఫైనల్లీ డేర్ చేసి ఈ డెసిషన్ తీసుకున్నాను. సో ఏంటి అనేది బ్లాగ్ చూస్తూ ఉండండి, తెలుస్తుంది. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే తెలిసిపోద్ది మీకు. సో ఫైనల్లీ ఇక్కడ జానుని బయటికి వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నారనేసి అక్కడే పడుకుంటూ ఏడ్చేస్తుంది అనమాట. సో అంటే ఎలా అంటే చూడండి ఎలా ఏడుస్తుందో. మేము ఐకియాకి వెళ్ళాము ఒకసారి, అక్కడ కూడా అంతే, కొంచెం చిన్నప్పుడు అనమాట. సో అలా ఇవ్వకపోతే అలాగే పడుకొని ఏడ్చేస్తుంది. సో మళ్ళీ ఎత్తుకుంటే ఊరుకుంది. దెన్ మళ్ళీ ఈరోజు రేపు ఉన్నాం కాబట్టి కొంచెం ప్లాంట్స్కి వాటరింగ్ చేసి వెళ్ళిపోతే బెస్ట్. ఎక్కువ రోజులు అయితే పైన ఓనర్ ఆంటీ వాళ్ళకి చెప్తే చేస్తారు. 2 డేసే కదా, సో ఈరోజు వేసేస్తే ఒక 2-3 డేస్ మళ్ళీ వేయవసరం లేదనమాట. సో రిషి ఆ పనిలో ఉంది. అండ్ ప్లాంట్స్ కూడా మరీ ఎక్కువ లేవు. ముందున్న ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవే మెయింటైన్ చేస్తున్నాను. ఒకటో రెండో ఎక్కువ అంతే. అంటే ఉన్న పాట్స్లోనే అడ్జస్ట్ చేసి అలా వేసాను అనమాట. సో అంతా అయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. అప్పటికే మేము వెళ్ళేసరికి ఒక 1.5 hour అయినా పడుతుంది టైము. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం కానీ చాలా లైట్గా తిన్నాం అనమాట. ఎక్కువ పని పెట్టుకోలేదు. రైస్ ఉంటే అదే పెరగన్నంలో తినేసాం కొంచెం. సో జాను రిషి అసలు వద్దన్నది, పూరి ఏమో కావాలనేది. సో వెళ్ళే దారిలో చూసినాం అనమాట, ఏమైనా ఉంటే పెడదామనేసి. అందాక స్నాక్స్ ఏవో తింటుంది. దెన్ ఇక్కడ రంజని ఎలా వచ్చింది అనుకుంటున్నారా? నేను అక్కడి నుంచి వీడియో తీయడం మర్చిపోయాను. సో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము బయటికి వెళ్తున్నాం ఇక్కడ. సో అదే కంటిన్యూలా అనిపిస్తుంది కదా. సో అక్కడ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత ఒక 3 o'clock అలా బయటకు వచ్చామన్నమాట. సో వీళ్ళని ఇక్కడ వదిలేసి రంజని నేను మాత్రమే సలూన్కి వెళ్తున్నాము. సో ఇద్దరికి బ్యూటీ పార్లర్కి నేను హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ చెప్పాను కదా, చాలా డేర్ ఏం లేదు, చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నది ఇప్పుడు అవుతుంది. ఒక పక్క హ్యాపీగా ఉంది. అండ్ ఇంకో పక్క ఏదో చిన్న ఉంటుంది కదా, అప్పటి నుంచి చూస్తున్న హెయిర్ ఒకేసారి కట్ చేస్తే, బట్ ఎక్కువ లెంత్ తీపించలేదు, కొంచెం ఉంచాను అనమాట హెయిర్. సో లేయర్ కట్ అనుకుంటున్నాను. సో వెయిట్ చేయమంటే కొంచెం వెయిట్ చేస్తున్నాము. దెన్ దీని అంతటికీ టైం పడుతుంది కాబట్టి పిల్లల్ని ఇంకా వాళ్ళతో ఉంచేసాము. శ్రీకాంత్ ఇంకా అన్నయ్య వాళ్ళతో ఉంచేసాము. వాళ్ళు పార్క్లో కొంచెంసేపు ఆడించి ఇంటికి వెళ్తా అన్నారు. సో టోటల్గా 1.5 hour 2 hours పట్టింది ఇక్కడ. సో నాది ఫస్ట్ బిఫోర్ హెయిర్ కట్ అనమాట అది. సో ఫస్ట్ హెయిర్ కట్ అండ్ స్పా రెండు చేయిస్తున్నాను. అంటే ఇంకా హెయిర్ కట్ చేయించి ఇంకా అలాగే వదిలేలేం కదా. సో స్పా చేయిస్తే కొంచెం నీట్గా ఉంటుంది హెయిర్ అనేసి. అండ్ చాలా రఫ్గా అయిపోయింది హెయిర్ కూడా. నిజంగా చెప్పాలంటే అంత హెయిర్ నేను ఇప్పుడు మెయింటైన్ చేయలేకపోతున్నాను పిల్లలతోని. ఆ చిక్కులు పడిపోతుంది, అది ఇప్పుకోవడం అదంతా ఎప్పటి నుంచో అనుకుంటాను కదా. సర్లే ఇప్పుడు కొంచెం ట్రై చేద్దాం అనేసి ఇలా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ లేయర్ కట్ అనుకున్నాను. లేయర్ కట్ సన్నగా ఉంటుంది కింద టైల్ లాగా, నాకు నచ్చదు అనమాట. సో వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎంత లెంత్ కావాలి, ఎంత అంటే హెయిర్ వాల్యూమ్ కావాలి నాకు. కింద సన్నగా కనిపించకూడదు. ఒకవేళ పోనీటైల్ వేసుకున్నా, ఎప్పుడైనా హెయిర్ లీవ్ చేసుకున్నా సన్నగా ఉండకూడదు, కొంచెం థిక్గా కనిపించాలి అనేసి. సో జస్ట్ కొంచెమే కట్ చేశారు. స్టార్టింగ్ నాకు అనిపించింది పర్లేదులే కొంచెమే కట్ చేశారు, అంతే లెంత్ చెప్పాను. అంటే షోల్డర్కి ఎల్బోకి మిడిల్ వరకు చెప్పాను అనమాట. సో కటింగ్ మాత్రం అక్కడికే వచ్చింది. బట్ హెయిర్ కట్ అంటే మనం ఏదైతే లేయర్ అండ్ స్టెప్ కట్ మిక్స్ కట్ చేశారు నాకు, సో ఆ రెండు చేసేసరికి లెంత్ కొంచెం తగ్గిందనమాట. సో అంటే ముందే చెప్పారు ఇంత, అంటే టోటల్ లెంత్ అయితే నేను చెప్పిన వరకే ఉంది. బట్ ఫ్రంట్ అదంతా లేయర్ కట్ అదంతా చేసినప్పటికీ కొంచెం ఫ్రంట్ సైడ్ కొంచెం లెంత్ తగ్గుతుంది కదా ఆబ్వియస్లీ.
సో అలా అనిపించింది అనమాట. హెయిర్ వాష్ అయితే చేసేసారు. దెన్ ఇక్కడికే వచ్చాను. నేను లాస్ట్ టైం కెరటిన్ చేయించుకున్నాను కదా, సో మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకొని వేరే సలూన్స్కి వెళ్ళి ట్రయల్ ఎందుకు వేయడం అనేసి మళ్ళీ నాకు నమ్మకం. లాస్ట్ టైం కెరటిన్ చాలా బాగా చేశారు. బట్ ఈవిడ కాదు, వేరే ఒకతను చేశారు. చాలా పర్ఫెక్ట్గా చేశారనమాట. నాకెందుకో అంటే జెంట్స్ కొంచెం బాగా పర్ఫెక్ట్గా చేస్తారు అని నా నమ్మకం ఏంటో మరి తెలీదు. టైలరింగ్ కానీ ఇలా హెయిర్ కట్స్ కానీ పర్ఫెక్ట్గా చేస్తారనేసి అడిగాను. అంటే బట్ 2 ఇయర్స్ తర్వాత కదా ఈ స్టాఫ్ మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటారు. బట్ ఓకే అనేసి ఏమో నాకు అంత నచ్చలేదు ఈవిడ చేసింది మాత్రం. సో అంత సాటిస్ఫైయింగ్గా లేదనమాట. బట్ ఓకే, అంటే స్పీడ్గా కస్టమర్స్ కోసం స్పీడ్గా చేసేసారేమో అని అనిపించింది. ఓవరాల్గా నాకైతే బాగానే ఉందిలేండి. హెయిర్ కట్ ఫైనల్లీ ఫినిషింగ్ అంతా బాగానే వచ్చింది. సో ఫ్రంట్ కూడా అలా చేస్తున్నారనమాట. సో టోటల్ చూసారా హెయిర్ లెంత్ ఎలా తగ్గుతూ వస్తుందో. లెంత్ అయితే అంతే ఉంది, బట్ సైడ్స్కి లేయర్ కట్ కదా, కొంచెం అలా తగ్గుతూ ఉందన్నమాట. అంత హెయిర్ పోతుంటే లాస్ట్కి అమ్మో అనిపించింది. సో ఇది వీడియో అంతా చక్కగా నాకు రంజని రికార్డ్ చేసి పెట్టిందనమాట. లాస్ట్ టైం కూడా సేమ్ ప్లేస్ ఇదే సీట్లో కూర్చున్నాను కెరటిన్ ట్రీట్మెంట్కి. రంజని కూడా అక్కడే కూర్చుంది. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాము సేమ్ ప్లేస్లో, అంటే ఇదే ప్లేస్లో కూర్చొని ఇలాగే వీడియో తీసావు కదా అనేసి ఆ మెమొరీస్ అనమాట అవి. సో ఆ టైం అప్పుడైతే కెరటిన్ చాలా బాగా వచ్చింది అండ్ చాలా రోజులు కూడా ఉన్నది అనిపించింది. మనం మెయింటైన్ చేయకపోతే వాళ్ళేం చేస్తారు చెప్పండి. సో మనకున్న సిచ్యువేషన్స్కి అంత కేర్ తీసుకోలేకపోయాను. బట్ ఓకే, కెరటిన్ చాలా మంచిదే. టోటల్ హెయిర్ కట్ అలా అంతవరకు వచ్చిందనమాట. చూసారా నా హెయిర్ ఆవిడ ఎత్తేస్తుంటే ఇక వీడియో. దెన్ ఇక్కడ హెయిర్ స్పా అవుతుందన్నమాట. హెయిర్ కట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా హెయిర్ స్పా చేసేసి దెన్ మసాజ్ చేశారు. ఫుల్ చాలా రిలాక్స్డ్గా అనిపించింది. ఈ మసాజ్ వరకు బాగానే చేశారు ఈవిడ. అంటే చాలా నీట్గా నెమ్మదిగా చేశారనమాట. ఆ తర్వాత ఫాస్ట్గా చేసేసారు. వేరే ఒక కస్టమర్ వచ్చారనమాట. అక్కడ స్టాఫ్ తక్కువ ఉన్నారు ఆ రోజు, ఈవిడ ఒక్కరే ఉన్నారంట. సో అందుకు నా మీద ప్రయోగం చేశారనమాట. అంటే ఫాస్ట్గా చేశారు అనిపించింది నాకు. సో స్పా క్రీమ్ అంతా అప్లై చేసేసి మొత్తం మసాజ్ చేస్తున్నారనమాట. ఎంత రిలాక్స్డ్గా అనిపించింది అంటే తెలుస్తుంది కదా ఫీల్ మీకు. ఎవరైనా మనకి ఇలా హెడ్ మసాజ్ చేస్తే చాలా స్ట్రెస్ ఫ్రీ అనిపిస్తుంది అండ్ రిలాక్స్డ్గా అనిపించింది అనమాట. కొంతసేపు అలా మాట్లాడకుండా ఉన్నాను. రంజని కూడా అలా చూస్తూ ఉన్నట్టుంది. బాగానే తీసింది వీడియో. దెన్ ఇక్కడ స్పా అయిన తర్వాత ఇక్కడ స్టీమ్ పెట్టారు. ఈ స్టీమ్ ఒక 10 minutes పెట్టినట్టున్నారు. 5 to 10 minutes అంతే, ఎక్కువసేపు కూడా ఉంచలేదు. సో మసాజ్ చేసిన తర్వాత ఫుల్ రిలాక్స్డ్గా అనిపించింది. వెంటనే స్టీమ్ పెట్టేశారు. ఇంకా అలాగే ఉండాల్సి వస్తుందన్నమాట. కొంచెంసేపు అలా రిలాక్స్ అవుదామన్నా లేదు. దెన్ నిద్ర కూడా వచ్చేస్తుంది. మార్నింగ్ లేచేసాం కదా, అంటే హాలిడే ఉన్న రోజే తొందరగా తెలివి వచ్చేస్తుంది కదా, సో అలా అయిపోయింది. అండ్ ఒక పక్క జాను మధ్యలో ఒకసారి కాల్ చేసాం అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారని. పార్క్లో ఎక్కువసేపు ఉండలేదు, అటు ఇటు వెళ్ళిపోతున్నారనేసి మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారంట. అంటే శ్రీకాంత్ ఇంకా సింహ అన్నయ్య. సో వాళ్ళిద్దరూ పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారంట. కాల్ చేసాం అనమాట మధ్యలో. దెన్ ఇక్కడ నాకు రంజని కంపెనీ ఇస్తుంది, అది ఇది మాటలు చెప్తుంది. సో ఇక్కడ నేను ఏంటి అంటే ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనే డిస్కషన్లో ఉన్నాము. ఎప్పుడు అంటే నాకు లాంగ్ హెయిర్ ఇష్టమే, బట్ స్మూత్గా ఇష్టం హెయిర్. కానీ నాది కొంచెం రఫ్ అండ్ వేవీ హెయిర్ అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ షార్ట్ హెయిర్ ఉంటేనే కొంచెం మనకి ప్రోడక్ట్స్ కానీ ఏమైనా సరే తక్కువ పడతాయి. ఏమైనా ట్రై చేయాలన్నా చేయొచ్చు. సో ఫైనల్లీ ఇది నా లుక్. షార్ట్ ఏదో పెడదాం అనుకున్నా, ఇలా తీసాను. కానీ ఆ షార్ట్ పెట్టాను. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి అనుకుంటాను, బట్ అది ఏంటో టైం కుదరదు అనమాట. సో ఫైనల్లీ స్టీమ్ అయితే తీసేశారు. దాని తర్వాత హెయిర్ వాష్ చేసేసి బ్లో డ్రై చేసేస్తున్నారు. సో బ్లో డ్రై చేసిన తర్వాత మనకి లుక్ అయితే తెలీదు. మనకి ఇంట్లో హెడ్ బాత్ అయిన తర్వాత టవల్ డ్రై అవుతుంది కదా, టవల్తో డ్రై చేసుకుంటాం కదా, ఆ తర్వాత ఎలా ఉంటుంది లుక్ అలా ఉంది బ్లో డ్రై అయిన తర్వాత ఇలా స్టైలింగ్ చేస్తున్నారు కదా, దీని తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్ తెలుస్తుంది. సో మొత్తం హెయిర్ సెట్ చేసిన తర్వాత మనకు ఆ లుక్ అనేది తెలుస్తుంది. మనం ఇంట్లో ఇదంతా చేసామంటే హీట్కి మన హెయిర్ ఎగిరిపోతుంది అనమాట. సో ఓవర్గా ఎక్కువ చేసినా సరే ఈ హీట్ టూల్స్ అంతా కూడా నేను మ్యాక్సిమం అసలు 99% యూజే చేయను. ఉన్నా సరే ఎప్పుడో హెయిర్ డ్రయర్, ఎప్పుడో, అది కూడా ఎమర్జెన్సీ తప్ప. కానీ హెయిర్కి ప్రోటీన్ తక్కువ ఉందన్నారు. తర్వాత ఏమేమో చెప్తున్నారు ఆవిడ. కెరటిన్ ట్రీట్మెంటే స్పాలో వస్తుంది, అది చేయించుకోండి అంటున్నారు. అన్నిటికీ ఓకే అనేస్తున్నాను. తర్వాత ఎప్పుడైనా చూద్దాం మళ్ళీ. సో
దెన్ ఇక్కడైతే అయిపోయింది చూసారా, హెయిర్ అలా స్మూత్ అవుతుంటే మనకి హెడ్ బాత్ అయిన తర్వాత వెంటనే ఆ లెంత్ తెలియట్లేదు, బట్ ఇలా స్ట్రైటన్ చేస్తున్నారు కదా, సో అప్పుడు హెయిర్ లెంత్ తెలుస్తుంది. సో మ్యాక్సిమం హెయిర్ లెంత్ అయితే తగ్గలేదు నాకు అనిపించింది. సో లుక్ కూడా చాలా బాగుంది అనిపించింది ఫైనల్గా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, నాలాగా అనుకుంటారు కదా ఎవరైనా చేయించుకోవాలి అని ఫస్ట్ టైం ఆర్ ఎలా ఉంటుంది అని ఒక ఐడియా కోసం చెప్తున్నాను అంతే. బికాజ్ నేను కూడా చాలా వీడియోస్ చూశాను, చాలామంది దగ్గర అడిగాను. నాకు హెయిర్ మీద ఎక్కువ రిస్క్ తీసుకోవాలని ఉండదు, ఎక్కువ హెయిర్ మాస్క్లు అవి నేను అప్లై చేయను. కోకోనట్ ఆయిల్, నార్మల్ హెయిర్ వాష్ తప్ప, అంటే షాంపూయింగ్ తప్ప ఎక్కువ మాస్క్స్ అవి అప్లై చేయను. ఇది ఫైనల్ అవుట్పుట్. బ్యాక్ సైడ్ లెంత్ అండ్ వాల్యూమ్ చాలా బాగుంది, నాకైతే సాటిస్ఫైయింగ్గా ఉంది. అండ్ ఫ్రంట్ కూడా లుక్ బాగా వచ్చింది. అంటే మరీ బ్యాంగ్స్ ఉంటాయి కదా, షార్ట్ అవ్వలేదు, కరెక్ట్గా చిన్న లెంత్ తీసుకున్నారు వాళ్ళు. సో కరెక్ట్గా సరిపోయింది. సో హెయిర్ లీవ్ చేసుకున్న లెంత్ అది నాకు తగ్గలేదు అనిపించింది. ఫైనలీ నాకైతే చాలా నచ్చింది నా హెయిర్ కట్. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పేస్తే నేను కూడా హ్యాపీ అవుతాను. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. సో అక్కడే ఆల్మోస్ట్ 2 hours అయిపోయింది. ఫుల్గా ఆకలేసింది అండ్ దాహం ఏం తినలేదు కదా. దెన్ ఇక్కడ బేల్పూరి ఏదో ఆర్డర్ చేసుకున్నాము, బేల్పూరి అండ్ ఇంకోటి ఏంటి పైనాపిల్ జ్యూస్ ఏమో ఆర్డర్ చేసాం అనమాట. సో ఈలోపు శ్రీకాంత్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వస్తారు, సో వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. రంజని నేను మాత్రమే పిల్లలు పుట్టకముందు ఇలా అవుటింగ్కి వచ్చాము, తిన్నాము, అండ్ ఇప్పుడు మళ్ళీ మేమిద్దరమే. సో అది గుర్తు తెచ్చుకుంటున్నాం అనమాట మేమిద్దరం. సో ఫైనల్లీ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చిందా లేదా అని కమెంట్స్లో చెప్పండి. నచ్చితే ఒక పెద్ద లైక్ చేయండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.